మన హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకి 8వ సంతానంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున తన మేనమామ అయినటువంటి కంసుడి చెరసాలలో జన్మించాడు. కృష్ణుడు జన్మించిన ఈ రోజుని కృష్ణాష్టమి అని, గోకులాష్టమి అని, జన్మాష్టమి అని పిలుస్తారు. అయితే కృష్ణుడి పుట్టుకకు వెనుక ఉండే కారణాలు తెలిస్తే కృష్ణాష్టమిని అంత గొప్పగా ఎందుకు జరుపుకుంటారో తెలుస్తుంది. ఈ సృష్టి మొదలైనప్పుడు అందరూ సత్వగుణ సంపన్నులుగానే ఉండేవారు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండేది కాదు. కానీ ఒకరోజు కశ్యపుడి భార్య దితి వేళ కాని వేళ అతనితో కలవడం వల్ల 2 దానవులు పుట్టారు. ఇది కృతయుగంలో జరిగిన సంఘటన. అలా సమయం గడుస్తూ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వచ్చేటప్పటికి దానవుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వారు సామాన్య ప్రజలపై చేసే అరాచకాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇక శ్రీ మహావిష్ణువు తన పూర్తి శక్తిని ఉపయోగించి ధర్మస్థాపన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే విష్ణుమూర్తి వీటన్నింటికీ అనుకూలంగా ఉండే తన దశావతారాల్లోని 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారాన్ని ఎంచుకున్నాడు. ఈ వీడియోలో కృష్ణుడు ఎన్ని కష్టాల మధ్య పుట్టాడో, ఆ ప్రయాణంలో ఎవరెవరు తనకు సహాయం చేశారో, ఎవరెవరు అతని పుట్టుకను అడ్డుకునే ప్రయత్నం చేశారో ఈ కృష్ణాష్టమి సందర్భంగా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూర్వం ఎంతోమంది రాక్షసులు తమని తాము అధిపతులుగా చెప్పుకుంటూ భూమిని ఆక్రమించుకొని ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ అధర్మంగా పరిపాలించసాగారు. భూమికి అసలైన భారం ప్రజలు కాదు, అధర్మం. భూమి ఎంత భారాన్నైనా భరిస్తుంది, కానీ అధర్మాత్ములను మాత్రం మోయలేదు. భూదేవి ఆ పాపాన్ని మోయలేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తూ తన బాధను చెప్పుకుంది. బ్రహ్మ వెంటనే దీనికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో భూదేవిని, ఇతర దేవతలను వెంటబెట్టుకొని పాలసముద్రంలో శయనిస్తున్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విషయాన్ని తెలుసుకున్న విష్ణుమూర్తి దేవతలందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాడు: మీరందరూ మీ అంశలతో భూమిపై మానవ రూపంలో యాదవుల ఇంట జన్మించండి. ఇక నేను దేవకీ వసుదేవుల కుమారుడిగా జన్మించి ఈ భూభారాన్నంతా తొలగిస్తానని చెబుతాడు. ఈ ప్రపంచమంతా ఏ మాయ చేత అయితే మోహంలో మునిగి ఉంటుందో అదే యోగమాయ కార్యనిర్వహణ కోసం భూలోకంలో విష్ణువుతో పాటు తోడుగా వస్తుంది. ధర్మ సంస్థాపన కోసం అవతరించిన విష్ణువు యొక్క దశావతారాల్లో కేవలం శ్రీకృష్ణుడి అవతారంలో మాత్రమే ఈ యోగమాయ తన వెంట వచ్చింది. యోగమాయ పార్వతీదేవి అంశగా చెబుతారు. పురాణాల ప్రకారం పరమశివుడి భార్యగా యోగమాయ అవతరించింది. విష్ణుమూర్తికి మధుకైతబులను సంహరించడంలో కూడా సహకరించింది. యదువంశంలో పుట్టిన సురసేనుడు మధురను రాజధానిగా చేసుకొని తనకు చెందిన భూభాగంలో పరిపాలిస్తుంటాడు. అప్పట్లో మధురా నగరం యాదవులందరికీ మొదటి రాజధానిగా ఉండేది. సురసేనుడి కుమారుడైన వసుదేవుడికి భోజవంశ రాజైన ఉగ్రసేనుడి కుమార్తె దేవకీదేవిని ఇచ్చి వివాహం చేశారు. దేవకిపై ఉన్న ప్రేమతో ఆమె తండ్రి భరణంగా ధనంతో నిండిన వేల కొలది రథాలు, బంగారు ఆభరణాలతో అలంకరించిన 100 కొలది ఏనుగులు, గుర్రాలు ఇలా ఎన్నింటినో ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరిపించి అప్పగింతలు చేసి మధురా నగరానికి పంపించాడు. ఆ నూతన దంపతులు రథం ఎక్కి తమ రాజ్యానికి బయలుదేరారు. ఆ రథాన్ని దేవకి సోదరుడైనటువంటి కంసుడు తన చెల్లెలిపై ఉన్న అభిమానాన్ని తెలిపేలా తానే స్వయంగా రథాన్ని నడిపించసాగాడు. ఇలా పండగ వాతావరణం నెలకొన్న సమయంలో ఒక్కసారిగా ఆకాశవాణి వినిపించింది. ఆ ఆకాశవాణి మాటల ప్రకారం, కంస, జరగబోయేది ఏంటో తెలియక ఎంతో ఆనందంతో చెల్లెలి రథాన్ని నడుపుతూ సంతోషంగా ఉన్నావు. నీ చెల్లెలు అయిన దేవకీదేవికి పుట్టబోయే 8వ సంతానం నీ పాలిట మృత్యువుగా జన్మించబోతున్నాడు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఈ మాటలు విన్న కంసుడి గుండెలు అదిరిపడ్డాయి. తన ప్రాణంపై ఉన్న తీపి చెల్లెలిపై ఉన్న ప్రేమను అధిగమించింది.
నూతన వధువు అన్న విషయం కూడా మర్చిపోయి దేవకి శిరోజాలు పట్టుకొని రథంపై నుండి కిందికి లాగి తన కత్తితో ఆమెను చంపబోయాడు. ఆవేశంతో ఉన్న కంసుడితో తన చెల్లెలి భర్త, తనకు స్వయాన బావ అయినటువంటి వసుదేవుడు కంసుడితో ఇలా అన్నాడు: బావా, తోడబుట్టిన వారి మంచి కోరుకోవాలి, అంతేకాని ఏవో నిరాధారమైన గాలి మాటలు విని చంపడం ఎంతవరకు న్యాయం? ఒకసారి నువ్వే ఆలోచించు బావా. ఈమె నీకు సొంత చెల్లి, అంటే కూతురుతో సమానం. నీవంటే ఎంతో అభిమానం కలది, ఎల్లప్పుడూ నీ శ్రేయస్సునే కోరుకునేది. అటువంటి ఈమెను చంపడానికి నీకు మనసు ఎలా వస్తుంది అని తన మాటలతో శాంతపరిచే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కంసుడికి ఆవేశం తగ్గలేదు. ఇది గమనించిన వసుదేవుడు చావు ఎదుట నిస్సహాయ స్థితిలో నిల్చున్న దేవకిని కాపాడడానికి కంసుడితో: బావా కంస, ఆకాశవాణి చెప్పిన విధంగా ఆలోచించినా కూడా నీకు నీ చెల్లెలు అయిన దేవకితో ఎటువంటి ఆపద లేదు. కేవలం ఆమెకు పుట్టబోయే సంతానం వల్లనే కదా నీకు ప్రమాదం. కాబట్టి మాకు పుట్టబోయే పిల్లలకి పుట్టగానే మరణం వచ్చినా పర్వాలేదు. మాకు పుట్టే ప్రతి బిడ్డను నీ దగ్గరకే తీసుకొచ్చి ఇస్తాను. కానీ దేవకికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టకు అని ప్రాధేయపడతాడు. ఈ మాటలను విన్న కంసుడు వసుదేవుడు చెప్పిన మాటల్లో న్యాయం ఉందనిపించి దేవకిని ప్రాణాలతో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట వసుదేవుడు దేవకిని తీసుకొని తన అంతఃపురానికి చేరుకుంటాడు. కొంతకాలం గడిచిన తర్వాత దేవకి వసుదేవులకి మొదటి కుమారుడు జన్మించాడు. వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిజాయితీగా వెళ్ళి కంసుడికి తన బిడ్డను అప్పగించాడు. అతన్ని చూసిన కంసుడు వసుదేవుడితో ఇలా అన్నాడు: బావా, ఆ రోజు ఆకాశవాణి చెప్పిన మాటల ప్రకారం నీ 8వ సంతానం వల్లనే కదా నాకు మృత్యువు సంభవించేది. కాబట్టి నేను వాడిని మాత్రమే చంపుతాను. ఈ బిడ్డపై నాకు ఎటువంటి కోపం లేదు. ఇక ఈ బిడ్డను నువ్వే తీసుకుని వెళ్ళు అని అన్నాడు. ఆ మాటలు వినగానే వసుదేవుడు ఎంతో సంతోషించి తన కొడుకును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ తన మనసులో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అనే సందేహం అతన్ని కలవర పెడుతూనే ఉంది. ఇలా సమయం గడుస్తూ ఉండగా ఒకరోజు కలహప్రియుడైన నారదుడు పనిగట్టుకొని కంసుడి దగ్గరికి వచ్చి: కంసరాజా, రేపల్లెలో ఉన్న నందుడు, యశోద మరియు వారి బంధువులతో పాటు దేవకి, వసుదేవుడు మొదలైన యాదవులందరూ కేవలం మానవ మాత్రులు కారు. వారు దైవాంశతో భూమిపై పుట్టారు. నీవేమో రాక్షసుడివి. సర్వదేవతా స్వరూపుడైన విష్ణుమూర్తి దేవకీ గర్భాన జన్మించి భూమిపై ఉన్న రాక్షసులందరినీ అంతం చేస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారదుడి ద్వారా తాను పూర్వజన్మలో విష్ణుమూర్తి చేతిలో చంపబడ్డ కాలనేమి అనే రాక్షసుడని, ఆ వాసుదేవుడి చేతిలో అసుర సంహారం జరగక తప్పదని అతనికి అర్థమైంది. వెంటనే కంసుడి మనసులో కలవరం మొదలైంది. దేవకీ వసుదేవులని కారాగారంలో బంధించేశాడు. వారికి పుట్టిన కుమారులందరినీ విష్ణు స్వరూపులుగా భావించి వారందరినీ చంపడం మొదలుపెట్టాడు. లోకంలో మనుషులు తమ ప్రాణాలపై ఉన్న మమకారంతో లేదా అధికారంపై ఉన్న దాహంతో ఎవరినైనా చంపడానికి వెనుకాడరు. కంసుడు కూడా అదేవిధంగా యదు, భోజ, అందక దేశాలను పాలిస్తున్న తన తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి రాజ్యాలన్నింటినీ తన హస్తగతం చేసుకున్నాడు. ఈ విధంగా రాజ్యాలను ఆక్రమించుకొని రాక్షసులను తన అనుచరులుగా మార్చుకున్నాడు. వారి సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఆ సమయానికి దేవకీ వసుదేవులకు పుట్టిన 6 కొడుకులను కంసుడు చంపేశాడు. 7వ శిశువుగా ఆదిశేషువు మనోహరమైన విష్ణు తేజస్సు పొంది దేవకీ గర్భాన ప్రవేశించాడు. ఇదే సమయానికి యోగమాయకు భూలోకంలో తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ విష్ణుమూర్తి: వసుదేవుని భార్యలందరూ కంసుడి దగ్గర బందీలై ఉన్నారు. కానీ రోహిణి మాత్రం నందగోకులంలో తలదాచుకుంటుంది. నీవు దేవకీదేవి గర్భంలో ఉన్న ఆదిశేషుణ్ణి నేర్పుగా రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను జన్మిస్తాను. నీవు నందుడి భార్య అయిన యశోదాదేవికి బిడ్డగా జన్మించు అని చెబుతాడు. దేవకీదేవి గర్భంలో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని యోగమాయ నెమ్మదిగా బయటకు తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిందని తెలిసి అందరూ బాధపడ్డారు. కొన్ని నెలల తర్వాత రోహిణీదేవి గర్భాన గొప్పవాడైన కుమారుడు జన్మించాడు.
గర్భాన్ని బయటకు లాగడం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షుడని, చాలా బలవంతుడు కాబట్టి బలభద్రుడని, అందరినీ ఆనందింపజేసేవాడు కాబట్టి రాముడని పిలవసాగారు. ఇతన్నే మనం బలరాముడు అని కూడా పిలుస్తాం. ఇక తదుపరి జన్మించబోయేది సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం. అందుకే ప్రకృతి అంతా పరవశించేలా ఆ విష్ణువు యొక్క అంశ వసుదేవుల్లో ప్రవేశించగానే అతడు సూర్యకాంతి సమాన తేజస్సుతో ప్రకాశించసాగాడు. ఆ తేజస్సు వసుదేవుడి నుండి దేవకీదేవిలోకి ప్రవేశించింది. అప్పుడు ఆమె అత్యంత దివ్యమైన కాంతితో వెలిగిపోయింది. విష్ణుమూర్తి దేవకి గర్భాన దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా అటు శత్రువుల గుండెల్లో తెలియని భయాందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ఇక దేవకీదేవి ప్రసవ సమయం దగ్గర పడుతుండడంతో బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలంతా కలిసి కారాగారంలో బంధింపబడి ఉన్న దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చారు. దేవకీదేవిని చూసి బ్రహ్మాతి దేవతలు, తల్లి, నీ గర్భాన పురుషోత్తముడైన వాసుదేవుడు ఉన్నాడు. కంసుడి వల్ల నీకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ లోకమంతా సంతోషించే విధంగా శ్రీ మహావిష్ణువు రేపు జన్మించబోతున్నాడు. నువ్వు చల్లగా ఉండుగాక అని దీవించి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. అన్న ప్రకారమే మరుసటి రోజు దేవకీదేవికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆవిడ ప్రసవ వేదన పడుతూ ఉంటే మంచివారికి తమ కష్టాలు తీరిపోయే మంచి జరుగుతుందనే సూచనలు, చెడ్డవారికి ఏదో కీడు జరగబోతుందనే ఆందోళన మొదలైంది. ప్రసవ సమయంలో దేవదేవుడు భూమిపై జన్మించబోతున్నాడని సముద్రాలు ఆనందంతో ఉవ్వెత్తున ఎగిసిపడసాగాయి. మేఘాలు రొమ్ము విరుచుకున్నట్లు ఉరుములతో గర్జించసాగాయి. ఆకాశం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నట్లుగా చల్లని గాలి పూలపై వీస్తూ తన సువాసనలతో ఆ ప్రాంతమంతా నింపేశాయి. అర్ధరాత్రి ఋషులు హోమాలు నిర్వహిస్తున్న వేళ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ అత్యంత శుభస్థానంలో ఉన్నప్పుడు దేవకీదేవి ఆ జగద్గురువుకి జన్మనిచ్చింది. పుట్టింది మానవ రూపంలో అయినప్పటికీ నీలిమేఘవర్ణ శరీరంతో పున్నమి నాటి చంద్రుని వలె అత్యంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని దివ్యమైన తేజస్సును చూసిన దేవకీ వసుదేవులు సంతృప్తి నిండిన కళ్ళతో, ఈ సృష్టి అంతా నీలోనే దాగి ఉంది. నీది జ్ఞానం, ఆనందం రెండింటినీ కలగలిపిన రూపం. నీవు శాశ్వతమైన వాడివి. ఈ సృష్టిని అంతా మోహంలో కట్టిపడేసే మాయ నీ చెంతకు చేరలేదు. అటువంటి నీకు జన్మనిచ్చిన మా జన్మ ధన్యమైంది. అసలు నీకు జనన మరణములు ఎక్కడివయ్యా? జగన్నాటక సూత్రధారివైన నీవు దుష్టులను శిక్షించడానికి మానవుడిగా అవతరించావు అని శిశువు రూపంలో ఉన్న ఆ పరమాత్మకి నమస్కరించారు. ఇక ఈ బిడ్డ జన్మించాడని కాపలాదారులకు తెలియగానే కంసుడు వచ్చి ఏ అఘాయిత్యం చేస్తాడో అని ఆలోచించి వసుదేవుడు పురిటిల నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని చప్పుడు కాకుండా కాపలాదారుల కంట పడకుండా బయటపడ్డాడు. అదే సమయంలో రేపల్లెలో ఉన్న నందుని భార్య యశోదకు యోగమాయ ఆడబిడ్డగా జన్మించింది. బిడ్డ పుట్టగానే ఆ ఊరి ప్రజలను, కాపలాదారులను మైకం కమ్మేసింది. విష్ణుమూర్తి మాయ వల్ల వసుదేవునికి ఉన్న ఇనుప సంకెళ్ళు, తలుపులకు ఉన్న తాళాలు వాటికవే తెరుచుకున్నాయి. ఆదిశేషుడు తన పడగలతో వసుదేవుడు ఎత్తుకున్న బిడ్డకు రక్షణ కల్పించగా అలా వెళ్తున్న వసుదేవుడికి దారిలో యమునా నది దాటవలసి వచ్చింది. పూర్వం త్రేతాయుగంలో రాముడికి సముద్రంపై వారధి నిర్మించడానికి సహకరించినట్లుగా అప్పుడే పుట్టిన చిన్ని కన్నయ్యకి యమునా నది అడ్డు తప్పుకుంటూ మార్గం ఇచ్చి సహాయపడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వసుదేవుడు రేపల్లెలో ఉన్న నందుని ఇంటికి త్వరగా చేరవచ్చాడు. అప్పటికే యోగమాయ ప్రభావం వల్ల యాదవులంతా గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. యశోద పక్కనే శయనిస్తున్న నందుని కుమార్తె స్థానంలో చిన్నారి కన్నయ్యను పడుకోబెట్టి ఆ బిడ్డను తన వెంట తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న యశోదాదేవి సైతం బిడ్డలు మారుతున్న విషయం తెలుసుకోలేకపోయింది. ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వచ్చి దేవకీదేవి పక్కన తాను వెంట తీసుకుని వచ్చిన యోగమాయని పడుకోబెట్టాడు. ఇక ఆ చిన్న పాప ఏడుపు వినగానే భటులు మేలుకొని కంసుడి దగ్గరకు పరుగున వెళ్ళి దేవకీదేవి ప్రసవించిందని చూడటానికి రమ్మని చెబుతారు. ఉలిక్కిపడి లేచిన కంసుడు వెంటనే పురిటిల్లు చేరాడు. ఆ చిన్న పాపను చంపేయబోతుంటే దేవకి కంసుడితో, అన్నా శాంతించు, పుట్టింది ఆడపిల్ల. మేనల్లుడు అయితే నిన్ను వధిస్తాడు కానీ మేనకోడలు కాదు కదా.
పసిబిడ్డలైన 6 కొడుకులను వధించావు. ఇప్పుడు పుట్టిన ఆడబిడ్డను కూడా వధిస్తావా? ఆ రోజు చెప్పిన ఆకాశవాణి మాటల ప్రకారం నాకు పుట్టే కుమారుడి వల్లనే కదా నీకు మృత్యు సంభవించేది. కానీ ఇప్పుడు పుట్టింది ఆడపిల్ల. కొడుకులకు ఎలాగూ నేను నోచుకోలేదు. ఈ కూతుర్నైనా నాకు దానం చెయ్యి. ఆడబిడ్డను చంపడం మహాపాపం. కోరి మరీ అపకీర్తి తెచ్చుకోకు అని ఎంతగానో బ్రతిమిలాడింది. కంసుడికి ఏమాత్రం జాలి కలగలేదు. ఆ చిన్న పాపను కాళ్ళు పట్టుకొని లాగి నేలకేసి కొట్టాడు. ఆ శిశువు నేల మీద పడకుండా ఆకాశంలోకి ఎగిరి 8 చేతులు గల అమ్మవారి రూపంలో ఉగ్రరూపం ధరించి కంసుడితో, దుర్మార్గుడా, దేవకీదేవికి పుట్టిన 6 పసిబిడ్డలను చంపేశావు. ఇప్పుడు ఆడబిడ్డ అని కూడా చూడకుండా నేలకేసి కొట్టి చంపబోయావు. ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటే జన్మించి మరో దిక్కున పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైంది. జై శ్రీకృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.